బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 ఎకరాల పేదల అసైన్డ్ భూములను బలవంతంగా గుంజుకొని ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దుర్మార్గమని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విస్మరించారు. అయితే గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ప్రభుత్వ అసైన్డ్ భూములను బలవంతంగా గుంజుకుంటున్నారని ఆరోపించారు. బహుజన వాదనలైన ముసుగులో కేసీఆర్ దళితులను 10 ఏళ్ల నుంచి నిండా ముంచుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బహుజనవాదం బలపడంతో కేసీఆర్ కుట్రలతో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ను నార్త్ ఇండియా నుంచి అరువు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. గతంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ను తీసుకువచ్చి దళితులను జరిగిన అన్యాయాన్ని కచ్చిపుచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 ఎకరాల పేదల అసైన్డ్ భూములను బలవంతంగా గుంజుకుని ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దుర్మార్గమని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. అయితే గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ప్రభుత్వ అసైన్డ్ భూములను బలవంతంగా గుంజుకుంటున్నారని ఆరోపించారు. బహుజన వాదననే ముసుగులో కేసీఆర్ దళితులను 10 ఏళ్ల నుంచి నిండా ముంచుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బహుజనవాదం బలపడంతో కేసీఆర్ కుట్రలతో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ను నార్త్ నుండి ఇండియా నుంచి అరువు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. గతంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ను తీసుకువచ్చి దళితులకు జరిగిన అన్యాయాన్ని కచ్చిపుచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వ్యాప్తంగా అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు గత 24 రోజుల నుండి తెలంగాణ వ్యాప్తంగా 50,000 మంది పారిశుద్ధ్య కార్మికులు మరి రాష్ట్ర వ్యాప్తంగా 24 రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నారు. 50 సంవత్సరాల ముసలి వాళ్ళు ఉన్నారు, తర్వాత పేదవాళ్ళు ఉన్నారు, మరి ముఖ్యంగా మహిళలు ఉన్నారు. ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి వీళ్ళ గురించి ఆలోచించే సమయం దొరకటం లేదు. మహారాష్ట్రలో రాజకీయాలు చేయడానికి వస్తుంది, పేపర్లకు లీకులు ఇవ్వడానికి వస్తుంది, జర్నలిస్టుల మీద కేసులు పెట్టడానికి వస్తుంది, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఆ భూమిని మరి శ్రీమంతులకు కట్టబెట్టడానికి వస్తుంది. కానీ రెక్కాడితే డొక్కాడని పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేసే విషయంలో మాత్రం ముఖ్యమంత్రికి సమయం దొరకలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. అర్జెంటుగా ఈ పారిశుద్ధ్య కార్మికులను కూడా అర్జెంటుగా అర్హతలు ఉన్న వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల సంఘీభావంగా ఇలా ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం కూడా చేస్తున్నదని చెప్పేసి ఈ సందర్భంగా. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు గత 24 రోజుల నుండి తెలంగాణ వ్యాప్తంగా 50,000 మంది పారిశుద్ధ్య కార్మికులు మరి రాష్ట్ర వ్యాప్తంగా 24 రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నారు. 50 సంవత్సరాల ముసలి వాళ్ళు ఉన్నారు, తర్వాత పేదవాళ్ళు ఉన్నారు, మరి ముఖ్యంగా మహిళలు ఉన్నారు. ఒక్కరోజు కూడా